అనుకున్నదే జరుగుతోంది, అనుకున్నదే జరగబోతోందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు నేరుగా అమెరికా రంగంలోకి దిగలేదనుకునే క్రమంలో ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగిపోయిందా? దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేది ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయా? పశ్చిమాసియా కేంద్రంగా ఆ సమీకరణాలు మారుతున్నాయా? ఇజ్రాయెల్ ఇరాన్ వారులోకి అగ్రరాజ్యం అమెరికా అడుగు పెట్టేసిందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా కదిలింది అమెరికా. అమెరికా వార్షిప్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగాయి. ఇప్పుడు యుఎస్ఎస్ గెరాల్డ్ R4 యుద్ధ నౌక రంగంలోకి దిగింది. అరేబియా మిడ్టెరేనియన్ సీలను కవర్ చేసేలా ప్లానింగ్ చేస్తుంది. ఇప్పటికే న్యూక్లియర్ డీల్ పై ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 60 రోజులు గడువు ఇచ్చా, ఇరాన్ ఉపయోగించుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా డీల్ కు ఓకే అంటే యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ట్రంప్. వచ్చాడంటే పెద్ద ఆయన ఆపేస్తాడంట యుద్ధం, ప్రతి దానికి ఆపేస్తాడంటాడు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ యుఎస్ఎస్ థామస్ హడ్నర్ అదొక డెస్ట్రాయర్, దాంతోపాటు బలిస్టిక్ మిజైల్స్ కూడా ఉంది. అంటే వచ్చే ఆ క్షిపణిని ధ్వంసం చేయడమే కాదు, క్షిపణిని ప్రయోగించగల సత్తా కూడా దీనికి ఉంది. మీరు చూడొచ్చు అమెరికా వార్షిప్స్ యుఎస్ఎస్ గెరాల్డ్ R4 అది ఇప్పటికీ అక్కడికి సిద్ధమైంది. మీరు చూడొచ్చు దాంట్లో ఫైటర్ జెట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే యుద్ధంలో దిగేందుకు కూడా సిద్ధం కాబోతోంది. దాంట్లో ఏమున్నాయంటే ఇటు డెస్ట్రాయర్స్, అంటే అటు ప్రయోగించే మిజైల్స్ని వాటిని ధ్వంసం చేయడమే కాదు, గాల్లో పేల్చేయడమే కాదు, ఇవి కూడా తిరిగి దాడి చేయగలవు. ప్రస్తుతం మిడ్టెరేనియన్కి మధ్యధరా సముద్రానికి సంబంధించి ఆ పరిస్థితులు మీరు చూస్తున్నారు. నేరుగా ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎక్కడో ఇండైరెక్ట్గా కనిపించింది, కానీ ఇప్పుడు అమెరికా ఎందుకు రంగంలోకి దిగింది? ఈ కయ్యాన్ని మరింత ఎందుకు పెంచాలనుకుంటోంది? ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వరల్డ్ వార్కి ఇప్పుడు అమెరికా కాలు దువ్వుతోందా? అమెరికా ఇప్పుడు ఏం చేయబోతోంది? మధ్యధరా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని పరిణామాలు మారుతున్నాయి. ఇప్పుడు అమెరికా తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్కి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇప్పటికే 2 వార్ హెడ్స్ని అటుగా తరలిస్తోంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు ఒక ట్వీట్ చూద్దాం. ఆ ట్వీట్ చూసి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ ట్వీట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ అమెరికా రంగంలోకి సిద్ధమవుతోంది, ఇన్ఫాక్ట్ దిగేందుకు సిద్ధమవుతోంది. బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడుకుంటున్న విజువల్స్ మీరు చూశారు. ఒకసారి ఆ ట్వీట్ని చూద్దాం. గత కొద్ది గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇది. దాంట్లో ఏమన్నాడంటే ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక 60 రోజులు నేను టైం ఇచ్చా. ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ట్రూత్ ఖాతాలో అన్న మాటనివి, ఇది నేనంటున్న మాట కాదు. స్వయాన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్న ఆ ట్రూత్ ఖాతాలో అకౌంట్లో తన ట్రూత్ ఖాతా ఒకటి ఉంటుంది. ఆ ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన సందర్భం దాంట్లోనే ఈ ప్రస్తావించాడు. 60 రోజులు గడిచిపోయింది, అయినా మీరు మారలేదు. ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు. ఇంకా మీరు నా చేతుల్లో ఈ ఘటన అంటే యుద్ధం ఆగాలని కోరుకుంటే మించిపోయిందేం లేదు. ఇంకా సమయం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఎందుకే ఏమంటున్నాడు అనేది నేను ఒకసారి మీకు పూసుకొచ్చినట్టు వివరించే ప్రయత్నం చేస్తా. ఇరాన్కి నేను ఛాన్స్ ఇచ్చాను, అది మీరు చూస్తే ఐ గేవ్ ఇరాన్ ఛాన్స్ అంటూ ప్రారంభించాడు. నేను ఇరాన్కి ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకి చెప్పాను స్ట్రాంగెస్ట్ వర్డ్స్, చాలా పదునైన పదజాలంతో చెప్పాను. ఏమని? జస్ట్ డూ ఇట్, వెంటనే ఆ డీల్ని కుదిరించేసుకోండి అంటూ చెప్పాను. అది ఎంత కష్టమైనా ఎంత ఏమైనా సరే మీరు కుదుర్చుకోండి అన్నా, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి నేను ఇంకా చెప్పా, ఒకవేళ మీరు కనుక యాంటిసిపేట్ చేసినా లేకపోతే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగినా ఇటు ఇబ్బందికర వాతావరణం గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మా ఎక్విప్మెంట్ని కొనుక్కున్న ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటివి ఇప్పటికే బలపడ్డాయి అంటూ కూడా ట్రంప్ తన ఖాతాలో చెప్పుకొచ్చాడు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఏమన్నాడంటే ఒకసారి ఆ ట్వీట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకేమన్నాడంటే బైఫార్ అంటూ మాట్లాడుతూ, దే ఆర్ ఆల్ డెడ్ నవ్ అండ్ ఇట్ విల్ ఓన్లీ గెట్ వర్స్. మరి ముఖ్యంగా దానికి సంబంధించి కొద్ది 2-3 లైన్స్ నుంచి మాట్లాడుకుంటే, certain Iranian hardliners spoke bravely but they didn't know what was about to happen. ఏం జరుగుతుందో వాళ్ళకు తెలీదు, వాళ్ళకి అర్థం కావట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమంటారంటే దే ఆర్ ఆల్ డెడ్ నవ్,
గుర్తుందా? ఇప్పటికే ముగ్గురు అణ్వాయుధాలకు సంబంధించిన శాస్త్రవేత్తలని, దాంతోపాటు వాళ్ళ సైన్యాధ్యక్షుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ని కూడా ఇజ్రాయెల్ తన దాడులతో లేపేసింది. ఇక్కడ అమెరికా తనకు సంబంధం లేదంటోంది. బట్ దానికి వస్తున్న పరిస్థితి ఏదైనా ఒక అగ్రదేశంగా ఉన్న రాజ్యం ఏదైనా ఒక ఇద్దరు మధ్య గొడవ జరిగినప్పుడు, ఇద్దరు మధ్య జరిగిన ఒక వారితో లేకపోతే ఇంకొకటి సన్నాహాలు వచ్చినప్పుడు నువ్వు ప్రధాన పాత్ర పోషించాలి. కానీ నువ్వు బెదిరించి వాళ్ళ సైడ్ నుంచి ఒక దేశానికి మద్దతు తెలిపి మరో దేశాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం వెనకాలే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది అనేది క్లియర్ గా జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వ్యవహారంలో కూడా ట్రంప్ జోక్యాన్ని ఎవరు సహించలేకపోయారు. మనం ఈవెన్ మన భారతీయులు కూడా ఎక్కడ ట్రంప్ జోక్యాన్ని సహించుకోలేని అంత స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో అమెరికాకి అన్ని దేశాలు లేకపోతే కొన్ని దేశాలు పూర్తిగా గుణపాఠం చెప్పే పరిస్థితి. పర్టికులర్ గా ట్రంప్ లాంటి వ్యక్తులకు ఇక్కడ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి. గతంలో అమెరికాకి పాలించిన చాలా మంది ప్రెసిడెంట్లు ఎక్కడ కూడా ఈ తరహా వ్యవహరించాల. కానీ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం కొంత ఆక్షేపణలు ఉన్నాయి, కొంత ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు వారు కానీ నిజంగానే ప్రారంభమవుతుంది అని అనుకుంటే వారికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఒకవైపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారు ఎంత దూరం పోతుంది. నిన్న రాత్రి మనం ఊహించినట్టుగానే పెద్ద ఎత్తున ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేసే పరిస్థితి చేశారు. సో ఇరువైపులా క్షిపణి దాడులు జరిగాయి. కానీ బలమైన శక్తి ఉన్న ఇజ్రాయెల్ అంటే దేశం కూడా ఇరాన్ ఉపయోగించిన ఈ బాంబ్స్ ని రిఫ్యూజ్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. దాదాపుగా అన్ని కూడా అక్కడ ఇజ్రాయెల్ మీద పడ్డ పరిస్థితి. అందుకే ఇజ్రాయెల్ ఇప్పుడు భారతదేశం మద్దతు కోరుకుంటుంది, తర్వాత అన్ని దేశాల మద్దతు కోరుకుంటున్న పరిస్థితి. సరే ఈ రెండు మధ్య జరుగుతున్న వ్యవహారంలో ఎంతవరకు ముందుకు వెళ్తాయి అంటే రాబోయే రోజుల్లో అమెరికా వ్యవహార శైలి ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఇజ్రాయెల్ కి మద్దతు రాబోతున్నాడు. మరి రష్యా అలా ఉండబోతుంది. రష్యా వ్యవహార శైలి ఏంటి? భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశం ఏ విధంగా మద్దతు తెలిపే పరిస్థితికి వెళ్తుంది? ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు తలెత్తే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా కొన్ని కీలకమైన పరిణామాలు జరిగే పరిస్థితి ఉంది. రష్యా ఇప్పుడు వస్తే ఎక్కడ తన మద్దతు ఎవరికైనా బయటికి చెప్పలేదు. ఒకవైపు రష్యన్ కూడా దాని పక్కన ఉన్న దేశంతోనే కొంత సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇతర దేశాలకి ఏ విధంగా మద్దతు తెలుస్తుంది, సహాయం చేస్తుంది అనే దాని మీద కూడా కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ కావచ్చు, లేకపోతే ఇది కొంత సీరియస్ గా మారుతున్న పరిస్థితి. అంటే ఎందుకో పశ్చిమాసియా దేశాల్లో కొంత పరిస్థితులు బాగలేవు. చిన్న దేశాల మధ్య కూడా అక్కడ పరిస్థితులు కొంత ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర అనుభవాలు ఉన్నాయి, మేము అవసరమైతే అనుభవాలు పేలుస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చేసాయి ఇప్పుడు. మరి ఇప్పుడున్న ఇటువంటి సిచ్యువేషన్ ని యుఏ లాంటి సంస్థలు కావచ్చు, లేకపోతే యుఎస్కో లాంటి సంస్థలు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆపుతాయి, వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంటుంది? ప్రపంచ దేశాలు కాస్త ఇది కోరుకుంటామని చెప్పి జెనీవా లాంటి ఒప్పందాలు గతంలో ఉన్నాయి. వీటన్నింటినీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా? ఎవరు ఇప్పుడు ముందడుగు వేస్తారు, ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారు అనే అంశాలను కూడా చూడాలి. కానీ అమెరికా లాంటి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మాత్రం వన్ సైడ్ లైన్ తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తను ఇరాక్ కి ముందు మీరు నా దగ్గర కొనుగోలు చేయాలి ఆయుధాలు అని చెప్పి డిమాండ్ చేసి మరి అది చేయలేదు, మీరు 60 రోజుల్లో మీరు అందరూ చచ్చిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. తన ట్వీట్ ని చూస్తే ఒక అధ్యక్షుడు, ఒక అగ్రదేశానికి అధ్యక్షుడు ఇటువంటి ట్వీట్ చేస్తారా అని కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. బేసిక్ గా చాలా మంది దీని మీద మాట్లాడుతున్నారు. సో ఇటువంటి క్రూయల్ మెంటాలిటీ కి ట్రంప్ కు ఉందా? మరి ఇటువంటి వ్యక్తుల అమెరికన్స్ అక్కడ ప్రెసిడెంట్ గా తీసుకున్నారు అంటే ఇప్పటికే ట్రంప్